జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలూరు బిలకంటి రాము రెండోసారి పట్టణ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మేడిశెట్టి బాలస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్రమశిక్షణకు పొదుపుకు మారుపేరు ఆర్యవైశ్యులని కొనియాడారు. నిబద్ధతతో వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారని ప్రశంసించారు. సేవా దైవ కార్యక్రమాల్లో, అన్నదానాల్లో ఎల్లప్పుడూ ముందుండే ఆర్యవైశ్యులు సమాజంలో ప్రత్యేక స్థానం సంపాదించారని, ప్రజల మన్ననలు పొందడంలో వారికి వారే సాటి అని అన్నారు. ప్రజలకి మానవ సేవనే మాధవ సేవ అనే విధంగా ఈరోజు అంటే ఏ సేవా కార్యక్రమంలో వచ్చినా దాంట్లో ముందు ఉంటూ ఈరోజు హాస్పిటల్లో భోజనం కానీ అత్యంత కఠినమైన పరిస్థితిలో గతంలో అంటే ఈ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సమయంలో కూడా మీరు చేసిన సేవలు అమోఘం అని ఎప్పుడు నమ్మలేని గద్వాల ప్రజలు. ఎందుకంటే ఏ సేవా కార్యక్రమం తలపెట్టినా దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసే విధంగా మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఆ ఆశీర్వాదం ఉండాలని ఈరోజు అందరూ కూడా హిందూ సాంప్రదాయాన్ని ఎప్పుడైనా డెవలప్మెంట్ పోతున్నప్పుడు ఏదో ఒక కార్యక్రమం అంటే హిందూ సాంప్రదాయాన్ని ఎక్కడ కూడా అంటే ఎవరు మర్చిపోయినా మీరు మర్చిపోని విధంగా ప్రతి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ మహిళలు ముఖ్యంగా మహిళలు ప్రతి కార్యక్రమం చురుకుగా పాల్గొనడం మీ అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మీరు అంటే వయస్సులు అంటేనే ఆర్థిక క్రమశిక్షణకి మారు పేరు. అంటే ఈరోజు ఎంత చిన్న ఆదాయ వయస్సులైనా కానీ ఆర్థిక క్రమశిక్షణ అవలంబిస్తూ దినదినాభివృద్ధి చెందాలని చెందుతూ మనం ఒకరికి అంటే వాళ్ళ ఆర్థిక అభివృద్ధితో ఒక నలుగురికి సహాయం చేసే విధంగా మీరు ముందుకు వస్తున్నది మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలతో అదేవిధంగా మీరు చేపట్టిన ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. మరొకసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు.